శుభాకాంక్షలు. ప్రభు ఏప్రిల్ మాసము 24వ తారీఖు దేనికి సూచనగా ఉంటాయంటే, మరి ఒకటి వేసవి సమ్మర్ థీమ్కి, రెండవది ఆ యొక్క వేడుకలకు ఫంక్షన్స్కి, మూడవది మరి వెకేషన్కి. సో ఈ యొక్క సెలవులకు కనుక ఈ యొక్క సెలవులు ప్రారంభం కాగానే దేవుడు యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ మధ్యక్షురాలు హైదరాబాద్ ఈ యొక్క సంఘాన్ని దీవించి, దీనికి దేవుడు మంచి నాయకత్వాన్ని ఇచ్చి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి దీన్ని ముందుకు నడిపిస్తున్న ఈ తరుణంలో మరి నన్ను ఈరోజు ఈ యొక్క మరి చిన్నపిల్లల యొక్క బీబీఎస్ ప్రారంభము ఈ యొక్క దీనికి అకేషన్కి నన్ను ఏర్పాటు చేసుకున్న దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగనే పాస్టర్ గారు బోడా సల్మాన్ గారికి, అలాగనే జూనియర్ పాస్టర్ శాంత్ కుమార్ గారికి, సంఘ పెద్దలందరికీ కూడా నేను నా యొక్క వందనాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకించి మరి ఈ యొక్క బీబీఎస్ కొరకు మరి సూపరింటెండెంట్గా మరి లేకపోతే రాణి ప్రజలక్క అవుతుంది, ఆకకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మిస్సెస్ శిరీష ప్రసాద్ ఆండ్రూస్, తను మరి ఈ యొక్క సండే స్కూల్ ప్రిన్సిపల్ గత 3 ఏళ్ళ నుంచి వాడబడుతూ ఈ సంవత్సరం కూడా మరి తను సాయశక్తుల సంపూర్ణంగా ఈ పరిచర్లో అనేక బిడ్డల రక్షణార్థమై మారు మనసు కొరకే చిన్నపిల్లలు స్థాపించబడటానికై తను మంచి పరిచర్య చేస్తూ ఉంది కనుక నన్ను కూడా అభినందిస్తున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపా సంఖ్యలో కొద్ది నిమిషాల మీద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి ఈ యొక్క సమయంలో మనము దేవుని సన్నిధిలో చిన్న పిల్లలు, చిల్డ్రన్ వింటున్నారా? మీతో ఫస్ట్ కాదు, ఫస్ట్ పెద్దవాళ్ళతో మాట్లాడి తర్వాత మీతో మాట్లాడతాను. అంతసేపు మీరు మంచిగా ఉన్నారు. పెద్దవాళ్ళతోటి ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబుల్ మరి లోకంలో చూస్తే మొట్టమొదటిగా మనం ఎందుకు బ్రౌన్గా ఉన్నాం, మనం ఎందుకు వైట్గా ఉంటాం పుడితే, మనం ఎందుకు ఇవి రెండే మనకైతే, కానీ ఎల్లో రేస్ వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా వాళ్ళు అయితే బ్లాక్ రేస్ వాళ్ళు ఉన్నారు. ఇలాగ పుట్టగిన పిల్లలు ఆ ప్రశ్న వేస్తే మనం ఏం చెప్తాం? మనం జవాబు చెప్పలేము సరిగ్గా, ఎందుకంటే అది సైంటిఫిక్గా ఉంటుంది. సో ఈ యొక్క లోకంలో పిల్లల విషయమై పెద్దవాళ్ళు చెప్తున్నారు. సైంటిఫిక్గా వాళ్ళు ఎన్నో రకాలైన విషయాలను ఈరోజు బయలుపరిచి డిఎన్ఏని బట్టి బ్లాక్గా పుడతారా, ఎల్లోగా పుడతారా, బ్రౌన్గా పుడతారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కలర్ కాంప్లెక్షన్తో పుడతారో సైంటిస్టులు, అవి కాకుండా ఎన్నో సైంటిస్టులు చెప్తారు. వైజ్ఞానపరంగా చిన్న పిల్లల విషయమై ఏమనుకుంటుంది ఈరోజు ఉంది మనకు తెలుస్తుంది. రెండవది వైద్యపరంగా, మెడికల్గా పిల్లలు ఎందుకు ఈ పిల్లలకి డిసీజ్ వస్తున్నాయి, ఎందుకు ఈ పిల్లలకి అనారోగ్యాలు వస్తున్నాయి, ఏ వ్యాక్సిన్ వేయాలని చెప్పి వైద్యపరంగా మెడికల్గా ఈరోజు కడుపులో ఉన్నప్పుడే అన్నీ స్కాన్ చేసి ఏదైనా లోపం ఉంటే దాన్ని తెలుసుకొని బిడ్డల్ని పుట్టక ముందే ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత సైట్ ఆ యొక్క వైజ్ఞానపరంగా మెడికల్గా ఈరోజు డెవలప్ అయితే మెడిసిన్ చెప్తుంది పిల్లల గురించి. వీళ్ళకి వ్యాక్సిన్స్ వేయకపోతే చచ్చిపోతారు, ఇది వేయకపోతే ఇలాంటి లోపాలు వస్తాయని వైద్యపరంగా కూడా ఈ లోకంలో పిల్లల గురించి చెప్తున్నారు. వైజ్ఞానపరంగా, వైద్యపరంగా. మూడవది విద్యాపరంగా, అంటే ఎడ్యుకేషనల్గా చిన్న పిల్లలకు బుద్ధిమాంద్యము, వాళ్ళ యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది, వాళ్ళు ఏం చదివించవచ్చు, ఈ పిల్లలు ఇది చదవగలుగుతారా, దీనికి వీళ్ళు చేయగలుగుతారని ఈరోజు ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని వచ్చాయి కదా, వాళ్ళు చెప్తారు ఈ వయసు పిల్లలకి ఇది నేర్పించారు. ఇప్పుడు పిల్లలు ఎట్లా తయారయ్యారండి, 50 ఏళ్ళకి ఫోన్ ఆపరేషన్ చేయలేదు, 3 ఏళ్ళలో ఆపరేట్ చేసేస్తారు ఫోన్. 5G 6Gలు అంటే ఈ యొక్క పిల్లల గురించి ఏమి నేర్పించవచ్చు, వాళ్ళకి ఎంత చెప్పచ్చు, వాళ్ళకి ఏమి నేర్పిస్తే నేర్చుకుంటారో విద్యాపరంగా ఈరోజు లోకంలో ఇలా గురించి చెప్పుకుంటూ పోతే వైజ్ఞానపరంగా, వైద్యపరంగా, విద్యాపరంగా ఈ లోకంలో పిల్లల గురించి ఎన్ని చెప్పినా అవన్నీ మనం తీసుకుంటాం, వాటన్నిటి స్వీకరిస్తాం, దాని ప్రకారం మనం ముందుకెళ్తాం. సరే, ఇవన్నీ అయిపోతే అసలు వీళ్ళను పిల్లల్ని చేసింది ఎవరు, పిల్లల్ని సృష్టించదు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యమే కనుక ఈ పిల్లల్ని ఎవరు చేయలేదు. సైంటిస్టులు పిల్లల్ని తయారు చేయలేరు వాళ్ళు కనుక. ఆ తర్వాత మెడికల్గా, వైద్యపరంగా పిల్లల్ని బతికించడమే కష్టం వాళ్ళని. ఇక విద్యాపరంగా ఎంత చెప్పినా సరే పిల్లలు తోవ తప్పిపోయి ఈరోజు తిహార్ జైల్లో కదండి, మైక్లో ఎందుకు ఎక్కడెక్కడో ఉంటున్నారు కనుక అంత భయంకరంగా ఏం చేస్తున్నారు కనుక ఈరోజు ఈ యొక్క పిల్లల్ని చేసింది యేసుక్రీస్తు, ఈ పిల్లల్ని చేసింది మన దేవుడైన యెహోవా కనుక చిన్న పిల్లల విషయమై ఈ బైబిల్ ఏం చెప్తుంది. అసలు చిల్డ్రన్ అనే మాట బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 2056 టైమ్స్ ఉంది టెక్స్ట్ బైబిల్ ప్రకారం. చిల్డ్రన్ అనే మాట 2056 టైమ్స్ ఉంది బైబిల్లో. మరి 2056 ఉన్న దాంట్లో జీసస్ అనే మాట ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? 959 టైమ్స్ ఉంది. 959 సార్లు ఈ బైబిల్లో జీసస్ అనే మాట ఉంది.
365 డేస్ మనం కనుక మీరు మల్టిప్లై చేసుకుంటూ పోండి కనీసంగా. అంటే అలాంటి ఒక జీసస్ చిన్న పిల్లల విషయమై ఏమనుకుంటున్నాడు? వైజ్ఞాన పరంగా సైంటిస్ట్ ఏమనుకుంటున్నారు? మెడికల్ పరంగా సూపర్ డాక్టర్స్ ఏమనుకుంటున్నారు? ఆ తర్వాత విద్యాపరంగా అతి గొప్ప విద్యావేత్తలు పిహెచ్డీ వాళ్ళు మనకు అవసరం లేదు. అది కానీ ఒక బిడ్డను బ్రతికించేది, ఒక బిడ్డను కాపాడేది, ఒక బిడ్డను దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆ పర్పస్ నెరవేర్చడానికి దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. మొదటిగా పెద్దవాళ్ళకి చెప్పి నేను ఒక 2 నిమిషాల తర్వాత పిల్లలకు చెప్తాను. పెద్దవాళ్ళు ట్యాక్ చేసి వినాలి. ఫస్ట్, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? చిన్న పిల్లల విషయమే వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? మాథ్యూ 18:14, మత్తయి సువార్త 18:14, ఈ చిన్న వారిలో ఏ ఒక్కడు నశించుట తండ్రి చిత్తము కాదు. మీరు టీచర్స్గా, మనము దేవుని సేవకులుగా మనం సేవ చేస్తున్నామంటే ఇది మన విల్ కాదు. ఇది అనుకుంటే మనం మన ఇష్టానుసారం చేస్తాం. ఇట్స్ ద ఫస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ చిన్న వారిలో ఏ ఒక్కడు నశించుట మీ తండ్రి అంటున్నాడు జీసస్. నాట్ మై ఫాదర్, నాట్ మై గాడ్, ఈజ్ ఎ గాడ్. మీ తండ్రి నా తండ్రి. యుగలారా, యువర్ గాడ్, యువర్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్, మై గాడ్ అండ్ యువర్ గాడ్ ఈజ్ గాడ్ అని చెప్పి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసండి? మీ పరలోకం తండ్రి చిత్తం కాదు. మీ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళడము, VBSలకు వెళ్ళడము, దేవుని ఇది మనది యొక్క ఇది కాదు, ఇది చర్చిది కాదు. దానికంటే ముందే దేవుడు ఆయన కోరుకుంటాడు. బట్ ద విల్ ఆఫ్ గాడ్ అంటే చిన్నపిల్లలు ఏ ఒక్కరు నశించుట, చిన్నపిల్లలు నశించుకోరు అనుకుంటుంటే అది బైబిల్ డాక్టరేట్ కాదు. అది చిన్నపిల్లలు నిశ్చయంగా నశించిపోతారు కనుక యేసు ప్రభు మాట చెప్పాడు. రెండోది, వాట్ ఇస్ ద వెల్కమ్ ఆఫ్ గాడ్? దేవుడి యొక్క వెల్కమ్. ఈరోజు నేను రాగానే మరి నీత కదండి, పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు రాగానే నన్ను చూసి మంచిగా ప్రెజలాట్ చెప్పి నన్ను లోపలికి తీసుకొచ్చారండి. ఈ వెల్కమ్ అనేది మనకి ఎంత ఇష్టంగా ఉంటుంది. స్టేజ్ మీదకి రాగానే అన్ని శాంపుల్స్ ఇచ్చి చక్కగా మమ్మల్ని కనపరిచారు కదా, ఎంత సంతోషపడతాం మనం. అలాగున్న ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో వాట్ ఇస్ ద వెల్కమ్ ఆఫ్ గాడ్? యేసు ప్రభు అని తెలుసా అండి, మీరు ఈ చిన్నపిల్లని అభ్యంతరపరచవద్దు, ఈ చిన్నపిల్లని నా యుద్ధకు రానియండి. యేసు ప్రభు చెప్తున్నాడు, రానియండి నా యుద్ధకు. ఇట్స్ ఆల్వేస్ కనుక ఆ యొక్క యేసు ప్రభువులు చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరుస్తున్నారు కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను వారిని మనస్ఫూర్తిగా నా యుద్ధకు రమ్మని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 19:14, మాథ్యూ 19:14 అంటాడు, మీరు ఇదిగో ఇచ్చిన పిల్లలు నా యుద్ధకు రానియండి, ఆటంకపరచవద్దు. సో యేసు ప్రభు ఎప్పుడు చిన్నపిల్లలు ఏమి ఇవ్వగలుగుతారు కానీ ఆయన కాదు. చిన్నపిల్లలు అంటున్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్నపిల్లల యొక్క స్థుతులతో నేను ఒక దుర్గాన్ని కట్టుకుంటాను. వీళ్ళు పాడినట్లు పెద్దోళ్ళు పాడరు, వీళ్ళు స్తుతించినట్టు పెద్దోళ్ళు స్తుతించరు, ఈ చిన్నపిల్లలు నమ్మినట్లు పెద్దవాళ్ళు నమ్మరు, ఈ చిన్నపిల్లలు ప్రేమించినట్టు పెద్దవాళ్ళు ప్రేమించలేరు. ఎందుకంటే హృదయము పెరిగిన కొద్ది చాలా పాడైపోతుంది కదా. అలా ఉన్నట్టున్నాడు, ఆటంకపరచవద్దు నా దగ్గర. వెల్కమ్ ఆఫ్ గాడ్. ఇది రెండవది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లల్ని ఆటంకపరచకుండా దేవుని యొద్దకు తీసుకొని రావచ్చు. చర్చికి వచ్చినప్పుడు పాస్టర్లుగా మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. పెద్ద కాంగ్రిగేషన్లో ఉన్నప్పుడు పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు అందరికీ కూడా డిస్టర్బ్ అవుతుంటే ఇలాంటి పెద్ద ఆలయాల సంఘాలు ఉన్న వాళ్ళు బయటికి తీసుకెళ్ళి ఉంటారు. కానీ చిన్న ఆ యొక్క మందిరాల్లో పరిస్థితి ఏంటి? దేవుడికి ఆటంకం లేదు. దేవుడు ప్రార్థన చేస్తే ఆ పిల్లలు నిద్ర కూడా పోతారు కనుక తల్లిదండ్రులు సిద్ధపడి వస్తే ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేయరు. కానీ పాస్టర్లకు, నాయకులకు ఉండొచ్చు కానీ యేసుకు లేదు. ద వెల్కమ్ ఆఫ్ గాడ్ ఆయన వారిని ఆటంకపరచగా ఆయన. మూడోది, వాట్ ఇస్ ద రాత్ ఆఫ్ గాడ్? చిన్నపిల్లల విషయమై మాథ్యూ 18:6 బైబిల్ చెప్తుంది, నన్ను అంగీకరించి ఆయనకు వచ్చిన ఈ చిన్న పిల్లల్ని అభ్యంతరపరచువాడు తన తలకు మిక్కిలి పెద్ద రాయి కట్టబడి, తిరగటి రాయి కట్టబడి లోతైన సముద్రం అట్లాంటిక్ ఓషన్ అక్కడ పడేటి తీసుకెళ్ళి వాడిని. అది దేవుడు తర్వాత దొంగల కంటే, దుర్మార్గుల కంటే, నరహంతకుల కంటే, బందిపోట్ల కంటే, అబద్ధికుల కంటే, మోసగాళ్ళ కంటే, వ్యభిచారుల కంటే ఇంకా ఒక శిక్ష కొలకుంది పెద్దది. భూమి మీద ఉన్నప్పుడే వాడి తలకు తిరగట్రాయి కట్టండి, తీసుకెళ్ళి అంటే ద రాత్ ఆఫ్ గాడ్. సో మనం జాగ్రత్త పడదాం. పిల్లలు నశించిపోతారు. పిల్లల్ని ఆటంకపరిచే వారి విషయమై మనం జాగ్రత్త. పిల్లల్ని సండే స్కూల్కి రానియకుండా ఏదో కారణాలు చెప్పి ఆపేవాళ్ళు, పిల్లల్ని స్వార్థం వినకుండా ఆపేవాళ్ళకు అతి పెద్ద భయంకరమైన శిక్ష ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క గట్టి ఎండును పూరాలను కానీ దేవుని వాక్యము నిరంతరం నిలిచును. భూమి ఆకాశాలు గతించిపోతే కానీ ఈ వాక్యములో సున్నా అయిన పొల్లైన తప్పిపోకుండా నెరవేర్చుతాడు దేవుడు. ఆ శిక్ష తప్పించుకుంటారా వాళ్ళు? కనుక ఇది దేవుని యొక్క సన్నిధిలో
పెద్దవాళ్ళారా, మీరందరూ కూడా చిన్నపిల్ల పరిచయం చేయడానికి వచ్చారు. చాలా భారంతో చేస్తున్నారు. పొద్దున్నే లేవాలి, వీళ్ళని ఓర్చుకోవాలి, వీళ్ళని భరించాలి, అందరూ చక్కగా చెప్పాలి, మీరు సిద్ధపడాలి, మీకు కొంచెం ఆకలేసినా కోపం వచ్చినా అన్నీ చేసి ఈ పిల్లల్ని దేవుడి కొరకు నడిపిస్తున్నారు. కనుక www the will of God, the welcome of Lord and the wrath of God. దేవుని ఉగ్రత చాలా భయంకరం కనుక ఈ విషయాలు మనం విన్నాం. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళ తర్వాత మనం రెండవది దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో మెసేజెస్ నాకు యూట్యూబ్లో పిల్లలు నేను చెప్పినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకు అంత సమయం లేదు. నాకు ఇచ్చిన చిన్న సమయాన్ని బట్టి నేను ఇప్పుడు రెండవది పిల్లలు మీతో చెప్తున్నాను. ఇప్పుడు అంకుల్ లాంటి వాళ్ళకి చెప్పేసేసాను. మీరు వింటున్నారా అందరూ? మీకు చెప్తాను. ఈరోజు మన యొక్క ఈ బీబీఎస్కి థీమ్ ఒకటి పెట్టారు కదా, ఏంటంటే ఫస్ట్ ఫర్ ద పర్పస్. ఫస్ట్ అన్వేషణ, దేని కొరకు? ఒక ఉద్దేశం కొరకు. సో మనిషి జీవితంలో క్వెస్ట్ ఆ తర్వాత పర్పస్ అనేవి అవి ఇంటర్లింక్. ఉట్టి పర్పస్ ఉంటే ఈరోజు క్వెస్ట్ లేకపోతే దాన్ని ఎవరు చేరుకోలేరు. ఆ తర్వాత ఉట్టి క్వెస్ట్ ఉంటే పర్పస్ లేకపోతే మనం డైరెక్షన్ లేని ఆ యొక్క మరి శూన్యంలోకి వెళ్ళిపోతాము. సో ఈ యొక్క సమయంలో మీరు 2024లో చిన్నపిల్లలు మీరందరికీ కూడా ఈ బైబిల్లో నుంచి దేవుడు ఒక మంచి థీమ్ ఏర్పాటు చేశాడు కదా, దాని మీద నేను ఒక 10 minutes చెప్తాను. ఈ యొక్క బైబిల్ ఎన్ని లాంగ్వేజ్లో ఉంది తెలుసా? 3589 లాంగ్వేజ్లో ఉంది. ఇది మన ఇండియాలో 157 లాంగ్వేజ్లో ఉంది. నా చర్చ్ నుంచి నేను 15 లాంగ్వేజెస్ ఇండియన్ బైబిల్స్ ఇస్తూ ఉంటాను. మా చర్చ్ కంప్లీట్ నాన్ క్రిస్టియన్స్లే వస్తారు, హిందూస్, మా బంధువుస్, ముస్లిమ్స్ కనుక వాళ్ళందరికీ బైబిల్ గురించి చెప్తాను. మీరైతే చాలామంది మీ పేరెంట్స్ క్రిస్టియన్స్ కనుక మీకు తెలియకపోతే తెలుసుకోండి. 3589 ఆ యొక్క లాంగ్వేజెస్లో ఉంది. ఈ బైబిల్ నీ జీవితంలో పర్పస్ ఏదై ఉండాలి, నీకు నీ యొక్క ఫస్ట్ అన్వేషణ ఏదై ఉండాలో స్పష్టంగా చెప్తుంది. కనుక ఈ బైబిల్లో నేను ఒక చిన్న పాట తీసుకుంటాను. అందరికీ తెలుసు, ఈ భూమి మీద చెంగిస్ ఖాన్ మంగోలియన్ ఎంపరర్, అశోక ద గ్రేట్ ఇండియన్ ఎంపరర్ కదా, ఇంకా ప్రపంచంలో ద గ్రేట్ గ్రీక్ వీరుడు ఎవరు? అలెగ్జాండర్ తెలుసు మనకు. వాళ్ళ గురించి పిక్చర్స్ కూడా వచ్చుంటాయి. కానీ ఈ బైబిల్లో ఒక అలాంటి గ్రేట్ వ్యక్తి ఉన్నాడు. ఆయన ఫస్ట్ శామ్యూయల్ 17th chapterలో ఆయన విషయమే స్టోరీ, ఎంత ఫేమస్ స్టోరీ. అదేంటో తెలుసా? చిన్న బాలుడు తన యొక్క గొర్రెల్ని మేపుకుంటూ ఉన్నాడు. మేపుకుంటుంటే వాళ్ళ డాడీ పిలిచి ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఈరోజు గొర్రెలు మేనక్కర్లేదు, నువ్వు డైరెక్ట్గా మీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అన్న వాళ్ళు ఎక్కడున్నారు? బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు, వార్ జోన్లో ఉన్నారు. ఎందుకు డాడీ అంటే వాళ్ళకి తీసుకొని వెళ్ళి, ఇదిగో ఈ చున్ను తీసుకెళ్ళు ఆ లీడర్కి, కమాండర్కి, ఇదిగో నీ అన్నకి రొట్టెలు తీసుకొని వెళ్ళని ఇచ్చారు. మన పేరెంట్స్ ఎప్పుడు కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు పొద్దున టిఫిన్ కట్టకపోతే ఏం చేసేవారు? లంచ్కి వచ్చి టిఫిన్ తినిపించేవారు కదా, మంచిగా తినిపించేవారు లంచ్. నా బాబు పోనీలేడు ఆకలితో వస్తాడు అనుకుంటారా? కాదు, మన పేరెంట్స్ ఎంత చక్కగా వచ్చి మనకు లంచ్ తీసుకొస్తారు కదా. మీరు అలాగునే ఈ యొక్క అబ్బాయికి అలా నాన్న చెప్పాడు, నువ్వు వెళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లో నీ 3 అన్నలు ఉన్నారు, వాళ్ళకి రొట్టెలు అవి తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒకటి తెలిసింది ఏంటంటే, ఆ యొక్క మరి అక్కడ యుద్ధం జరగట్లేదు. ఎందుకు యుద్ధం జరిగినప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ఆగిపోతుంది. ఎందుకు అయిపోతుంది? వర్షం పడితే ఆగిపోతుంది, లేకపోతే కరెంట్ ఫెయిల్ అయితే ఆగిపోతుంది, రెండు టీవీలో. ఇలాగున ఈ ఇంటరప్షన్ అనేది ఎక్కడైనా మనం చూస్తామండి. కానీ యుద్ధ భూమిలో ఆనాడు ఇంటరప్షన్ ఏంటో తెలుసా అండి? ఒక భయంకరమైన వ్యక్తి వచ్చాడు. అతడు ఫిలిస్తీయుడు, ఫిలిస్తీన్. అతను వచ్చి నిలబడి ఏమన్నాడు తెలుసా అండి? వాడు ఎవడైనా సరే, మీరు సౌలు దాసులు కదా, మీరు నాతో యుద్ధం చేయదు, డోంట్ కమ్ టు ఫైట్, మీరు చేయలేరు. అది మీరు ఒక్కడిని చూస్ చేసుకోండి, నా దగ్గరికి రండి కదా. నన్ను గెలిస్తే మేము ఫిలిస్తీన్లు అందరం సరెండర్ అయిపోతాం, లేదా మీరు సరెండర్ అయిపోవాలని వాడు ఒక ఛాలెంజ్ చేస్తున్నందుకు అతన్ని చూచి జైంట్లా ఉన్నాడు, చాలా పెద్ద జైంట్లా. అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోయారు, సౌలు కింగ్ కూడా వెళ్ళలేకపోయారు. ఆ టైంలోనే ఈ అబ్బాయి పేరు మీకు తెలుసు, డేవిడ్ కదండి, కోవిడ్ కదా, డేవిడ్ కదా. డేవిడ్ ఎక్కడికి వెళ్ళాడు? బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ అన్నలకు రొట్టెలు ఇచ్చాడు. జున్ను తీసుకెళ్ళి ఇచ్చినాక, మీరు ఎందుకు యుద్ధం చేయట్లేదంటే వాళ్ళ అన్నలు తిట్టారు, ఇంటికెళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చావని చెప్పి అన్నారు. కానీ డేవిడ్ ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో తిరుగుతూ ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నారంటే చెప్పారు, ఇదిగో ఇశ్రాయేలును వ్యతిరేకించి, ఇశ్రాయేలు దేవుడిని తిరస్కరించి, ఇశ్రాయేలు నామాన్ని దూషిస్తూ నన్ను అవమానపరుస్తున్న వాడు ఒకడు వస్తాడు చూడని. వాడు ఉదయంనే లేచి వస్తాడు. వాడు లేచి వాడు ఇశ్రాయేలు తిడతాడు, రండి రాయుడైనా సవాల్ ఇస్తాడు. కానీ ఎవడు రావట్లేదు. అలా ఉన్నప్పుడు డేవిడ్ తెలుసుకొని, నీకు ఈ స్టోరీ అంతా తెలుసు, నేను చెప్పనక్కర్లేదు, అతను
ఇద్దరు ముగ్గురు అడిగిన మరి ఇతన్ని గెలిస్తే ఏమొస్తుందంటే అప్పుడు రాజు ఒక రివార్డ్ పెట్టాడు, ఒకటి పెట్టాడు, ఒక బహుమానం పెట్టాడు. ఎవరైనా ఇతన్ని చంపితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానో రాజ్యంలో 3వ వంతు నేను అతనికి ఇచ్చేస్తాను. బొప్పర్ గిఫ్ట్, బొప్పర్ ఆఫర్ కదా. అప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ కదా, ఆ యొక్క అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు పెడతారు కదా, అట్లా ఒక పెద్ద బహుమానం రివార్డ్ పెట్టినప్పుడు ఆ యొక్క డేవిడ్ అనే చిన్న పిల్లవాడు తెలుసుకొని అలాగున రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కూడా ఆ మాట విని అతన్ని పిలిపించి, నువ్వు చేస్తావా యుద్ధము? నువ్వు చూస్తే బచ్చగాళ్ళగున్నావు అంటే, నేను చేస్తాను రాజా. నేను ఒక సింహాన్ని చంపి పారేశాను, నేను ఒక ఎలుగుబట్టి దౌడలు పట్టుకొని చీల్చి వేస్తాను, నేను చేస్తాను రాజా నువ్వు ఇది అన్నప్పుడు రాజు అనుకున్నాడు, ఎప్పుడూ లేనప్పుడు కదండి ఒక్కడైనా వచ్చాడు పాప అనుకొని అతని యొక్క జీవితంలో గొప్ప ఆశ ఉంది కదా, అది నెరవేరుతుందో లేదో తెలియదు. కానీ ఈ చిన్న పిల్లోడు వచ్చాడు అనుకొని, అయినా బాబు నువ్వు చేస్తావా, యెహోవా నీకు తోడుగా ఉండను కానీ ఆ యొక్క బాలుడికి డేవిడ్కి ఏమి ఇచ్చాడండి? ఎంత సండే స్కూల్ ఆ స్టోరీ వినంటారు. ఫస్ట్ హెల్మెట్ ఇచ్చాడు, శిరస్త్రాణం ఇచ్చాడు, అది పెట్టుకున్నాడు లూజ్ కత్తి. ఆ తర్వాత కవచాలు తీసుకున్నాడు, అది చాలా హెవీగా ఉంది. స్వర్డ్ ఇచ్చాడు, అది చాలా చెయ్యి వణికిపోతుంది, అంత పట్టుకోలేడు. ఇంకా ఈటే బళ్ళెం అవన్నీ ఉంటాయి, అవి ఏవి కూడా అతనికి వాడలేదు. అవన్నీ చూసుకొని ఏం చేశాడంటే, మనం కూడా సాలార్జింగ్ మ్యూజియంకి వెళ్తే అవన్నీ ఉంటాయి కానీ వేసుకొని ఎవరు మనల్ని చూసి రావాల్సిందే. ఇప్పటికీ అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేశాడంటే, రాజా నేను వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను, నాకు ఈ వాడుకలేవని చెప్పి డేవిడ్ ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు మనకు కావాలని దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఏటికి వెళ్ళాడు? చెరువు కనుక చెరువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? అక్కడ రాళ్ళు తీసుకున్నాడు. ఆ రాళ్ళను తీసుకొని ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్ళిపోయాడు. ఎంత ఫూలిష్గా కనిపిస్తుంది కదా, ఇది ఎంత ఎంబారసింగ్ ఉంది కదా, ఇది ఎంత ఇగ్నోరెంట్గా కదా, పిచ్చిగా ఉంది కదా. ఒక పెద్ద యుద్ధానికి ఒక వడిసెల స్లింగ్ తీసుకొని 5 రాళ్ళు తీసుకొని పోవడం ఎంత ఫూలిష్నెస్ ఉంది కదా. దేవుడు చెప్తున్నాడు, 1 కొరింథీ 1:28 ఉంటుంది, ఈ భూమి మీద ఉన్న అనేకమైన బలవంతులను సిగ్గుపరచటకు నేను బలహీనలను ఏర్పాటు చేసుకుంటాను, నేను జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి నేను వెర్రివారిని ఇంకా చేసుకుంటాను, నేను ఘనులైన వారిని సిగ్గుపరచడానికి నీచులైన వారిని కులం చెప్పుకోవడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడాల్సింది, అలాంటి వారిని ఎన్నుకొని వాళ్ళను నేను నిర్వేతం చేస్తాను. సచ్ ఎ గాడ్ అయిన నజరేతులో పుట్టి ఈరోజు ప్రపంచాన్ని ఎదుగుతున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి ఆ దేవుడు. దావీదును అలాగున ఆ రాళ్ళు ఆ యొక్క స్లింగ్ అసలు ఏ పాడిదండి, కానీ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఒక్క రాయితో కొట్టాడు. కానీ కొట్టక ముందు కూడా కొన్ని డైలాగులు కొట్టాడు. మీరు కొట్టక ముందు డైలాగులు కొడతారా పిల్లలు? రమ్మని కొట్టక ముందు కదా, కొట్టక ముందు డైలాగులు కొట్టాడు. ఎందుకంటే వాడు గొల్యాతు, వాడు గాతు వాడైనా యెహోవా దేవుడిని శపిస్తున్నాడు, ఇశ్రాయేలును శపిస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు యొక్క సైన్యాలను అతను తృణీకరిస్తున్నాడు. ఇశ్రాయేలు సైన్యాలు ఎవరివి? సైన్యములకు అధిపతి అయిన యెహోవా సైన్యం అన్నది, భూమిని ఆకాశాన్ని కూడా జయించగలిగిన సైన్యం అన్నది. అలాంటి సైన్యాన్ని ఆ దేవుడిని తిరస్కరిస్తున్నప్పుడు ఆ మాటలు ఇంకోసారి అన్నాడు, విని ముందుకు వచ్చాడు. అన్నాడు, అరే ఏదో నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నావా నా మీదికి, నేను కుక్కను అనుకున్నావా అంటే, దావీదు అన్నాడు, కాదు నువ్వు, నేను యెహోవా పేరిట వస్తున్నాను, కత్తి చేత ఈట చేత నా దేవుడు చేయమేవాడు, యుద్ధము యెహోవాదే. ఈ రోజు నేను నరికి నీ యొక్క మాంసాన్ని భూ జంతువులకు ఆకాశ పక్షులకు ఇదే రోజు వేస్తాను, దిస్ ఇస్ ద డే, ఈరోజు చెప్తుంది అది అని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళి సిలిపోతాడు. ఒక్క రాయి కొట్టినప్పుడు వాడు పడిపోయాడు. మనకు తెలుసు. దావీదు వెళ్ళి పరిగెత్తి వెళ్ళి వాడి కత్తి తీసుకొని వాడి తల నరికి వాడి మొండాన్ని వదిలిపెట్టి తలను కొబ్బరి బొండాలాగా పట్టుకొని అతడు తన ఆయుధాలని తీసుకొచ్చి ఒక డేరాలో దాచిపెట్టి ఆ యొక్క తలను యెరూషలేముకు తీసుకొచ్చాడు. ఈ కథలో ఏముందో తెలుసా అండి? నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను, మంచిగా వినండి. దావీదు జీవితంలో ఒకటి ఉంది, అది ఏంటంటే పర్పస్ ఉంది, ఉద్దేశము ఏమిటి? ఇశ్రాయేలు దేవుని నామాన్ని హెచ్చించాలి, దేవుని నామం అవమానపరచకూడదు, దేవుని ప్రజల జయాన్ని ఎవడు స్వీకరించలేడు. సున్నతి లేనివాడు వెండి బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు, మట్టి బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు మొక్కే ఈ జనాల మధ్యలో జీవం గల దేవుడు ఆయన నామం హెచ్చింపబడాలి. ఉందా ఆ యొక్క రోషము? ఉద్దేశం ఏంటి? జీవం గల దేవుడి నామము ఫిలిస్తీన్, అమోరీలు, అమాలేకీయులు, హిత్తీయులు, హివ్వీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీన్ల మధ్యలో యెహోవా దేవుడి నామము ఘనపరచబడాలి.
యుద్ధం చేసి వెండి, యుద్ధం చేసి బంగారం, యుద్ధం చేసి కోటలు, యుద్ధం చేసి డబ్బు, యుద్ధం చేసి గుర్రాలు, యుద్ధం చేసి రథాలు కాదు. నాట్ ఫర్ ప్రాస్పరిటీ, ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిస్ గాడ్. దేవుని నామం హెచ్చింపబడాలనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి, తన ఉద్దేశము గొప్పది కనుక అతని జీవితంలో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఏం చేశారు? అన్వేషణ, క్వెస్ట్ ఉండాలి. క్వెస్ట్ అంటే ఏంటి? సింపుల్ భాషలో అన్వేషణ, సర్చింగ్. క్వెస్ట్ అంటే సర్చింగ్ కదా. మనం అనేకమైన వెతుకుతాం, ఎన్నో వెతుకుతాం కదా. ఈరోజు గూగుల్లో ఎన్ని వెతుకుతూ ఉంటాం. ఇట్స్ కాల్డ్ క్వెస్ట్, సర్చింగ్ కనుక. అతను ఏమి సెర్చ్ చేశాడు తెలుసా? చిన్న రాళ్లను సెర్చ్ చేశాడు. ఏటికి వెళ్ళి రాళ్లను సెర్చ్ చేశాడంటే తన పర్పస్కి, తను జయము పొందటానికి అతడు ఏం వెతికాడు? రాళ్ళు వెతికాడు. అతను చిన్న రాళ్ళు కనుక, అంటే అతను స్కిల్ కలిగిన వాడు. ఆ స్కిల్ని సంపూర్ణంగా తన యొక్క ఆచరణలో పెట్టి ఆ రాళ్ళు తీసుకొని పోయి కొట్టి చంపేసేసాడు. ప్రియ దేవుని బిడ్డారా, చిన్న బిడ్డారా, మీరందరి స్టోరీలో నేను చెప్తున్నాను, మీకు లైఫ్లో పర్పస్ ఉండాలి. చాలామంది పిల్లలు నేను అడుగుతాను, మా దగ్గరికి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు. మేము ఈ సీజన్లో 2000 చిల్డ్రన్ చాలా ప్లేస్లో, భద్రాచలం నుంచి అనంతపూర్ వరకు VBS చేస్తూ ఉంటాము. షార్ట్ టైం, ఇంత లాంగ్ కాదు. పిల్లలు అడిగితే నువ్వేమవుతామంటే వాళ్ళ మమ్మీ ఏం చూస్తారు, ఏం మమ్మీ ఏమవుతారు తెలియదు. నువ్వేమవుతారా అంటే ఒకడు అంటాడు నేను ఇన్స్పెక్టర్ అవుతాను, పోలీస్ అవుతానంట. ఒకడు అడిగాడు నువ్వేమవుతావు, నేను రౌడీ అవుతాను. గురి రౌడీ అంటాడు, వాళ్ళ అయ్యా పైన. ఇట్లా ప్రతి పిల్లలు ఏమి కావాలో వాళ్ళ జీవితాలలో చిన్నప్పుడు ఆ ఉద్దేశాన్ని తీసుకొని రాగలిగిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు సేవకులం, మేము కూడా, మీరు టీచర్, వాళ్ళలో పర్పస్ను తీసుకొని రాగలిగిన వాళ్ళు ఉన్నామా? ఉగ్గు పాలతో యెషయా పేరు రాశాడు దేవుడు. దావీదు మదర్ పేరు బైబిల్లో ఉంది కదా, ఉంది. ఆ యొక్క మదర్ ఎలా పెంచిందండి? ఇశ్రాయేలు దేవుడు ఏం దేవుడు? ఆయన సైన్యములకు అధిపతి అంట, సున్నతి గల దేవుడు. ఎర్ర సముద్రాన్ని బయలు ఎరుకోను కూల్చి గట్టుల మీద పొలి పాడుతున్న యోర్దాన్ని ఆదాములను నేర్పించి ఆరిన నేను నడిపిన నీ దేవుడు, మన్నాను కురిపించి 40 సంవత్సరాలు పోషించిన దేవుడు. ఆ దేవుడు అని దావీదు యొక్క తల్లి నేర్పించి ఉండాలి. అంత గొప్పగా ఏంటంటే వాళ్ళ జీవితాల్లో ఉద్దేశాన్ని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. మన పిల్లలందరికీ, పిల్లలు మీకు కూడా ఒక ఉద్దేశం, ఎవరినో చూసారా మీరు ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు అప్పుడు క్వెస్ట్, అన్వేషణ ఉంటుంది. నేను ఒక చిన్న నేరేషన్ చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, ఒక చిన్న పాప, వింటున్నారా పిల్లలు? చిన్న స్టోరీ చెప్తున్నారు వినాలి. ఒక చిన్న పాప ఒక చర్చ్కి వెళ్ళింది. ఆ చర్చ్కి వెళ్తే సండే స్కూల్ జరుగుతుంది. సండే స్కూల్ జరుగుతుంటే ఆ పాప లోపలికి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే అది పోయింది, ఫుల్గా ప్యాక్ అయిపోయింది. అయిపోయే వరకు ఆ పాప బయట ఉండి నేను సండే స్కూల్కి వెళ్ళి, అవును చిన్న రూమ్ అది, ఆ సండే స్కూల్ టీచర్ ఉంది, పిల్లలందరూ ఉన్నారు, ప్యాక్ అయిపోయింది కనుక. అప్పుడు ఆ పిల్ల బయట కూర్చొని అలా ఉంటే అక్కడి నుంచి ఆ చర్చి పాస్టర్ గారు వచ్చారు. ఏం పాప నువ్వు ఇక్కడ బయట ఎందుకున్నావు? అంకుల్ లోపల ప్లేస్ లేదు, నన్ను రానివ్వట్లేదు, మరి నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ఏం వెళ్ళలేను అని చెప్పి ఆ చిన్న పాపను ఎత్తుకొని ఆయన లోపలికి తీసుకొని వచ్చి ఒక ప్లేస్ కొంచెం జరగండి అని కూర్చోబెట్టారు. ఆ పిల్ల కూర్చొని చాలా మంచిగా బైబిల్ స్టోరీ వినింది. సండే స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ కలిస్తే ఈ పాస్టర్ గారిని అడిగాడు, నువ్వు కూర్చున్నావంటే కూర్చున్నాను, నువ్వు బాధపడద్దమ్మా, చిన్న పాపకు చెప్పడతారు బాగా. ఇదిగో మనకు చర్చు, ఆ యొక్క బిల్డింగ్ చిన్నది, సండే స్కూల్ రూమ్ చాలా చిన్నది, కానీ గుర్తుపెట్టుకో దీన్ని పెద్దగా కట్టి దీన్ని చాలా మందికి పట్టేటట్టు మేము ఫండ్ రైజ్ చేస్తున్నాము. దేవుడి త్వరలో మన ప్రార్థన విని ఏం చేస్తాడు, ఆ యొక్క బిల్డింగ్ మనకి ఇస్తాడు, మనం కొనుక్కుంటామని చెప్తే అట్లా నా పాస్టర్ గారు అని చెప్పి అలా మన 2 ఏళ్ళు గడిచిపోయింది. 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ పాప విషయం ఎప్పుడు మళ్ళీ పాస్టర్ గారు కలవలేదు. ఉడాయ్ గారు ఉన్నారు, కూడా సాల్మన్ గారు, శాంతి కుమార్ పాస్టర్, మీ అందరితో కలవలేకపోవచ్చు. మీ సండే స్కూల్ టీచర్తో కలుస్తుంది, కానీ పాస్టర్గా మేము కూడా కలవలేం కదా. చాలా మంది పిల్లలతోటి ఏదైనా సిక్ అయినప్పుడు, పిల్లలకు ఆ యొక్క స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు ప్రేయర్ చేపిస్తారు. తర్వాత మీ కాంట్ మీట్ అందరి పిల్లల్ని. ఆ పాస్టర్ గారు కూడా కలవలేకపోయారు 2 ఇయర్స్. ఆ తర్వాత ఒకరోజు బ్యాడ్ న్యూస్, సాడ్ న్యూస్, అదే ఆ పిల్ల చచ్చిపోయిందండి. చచ్చిపోతే ఆ పేరెంట్స్ ఏం చేశారు తెలుసా, ఈ పాస్టర్కి చాలా ఇష్టం ఈ పాప అని చెప్పి ఆయనను పిలిచారు. సమాధి కార్యక్రమం బరియల్కి పిలిచినప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అందరు కూర్చున్నారు. ఆ బాడీని ఇట్లా తీసినప్పుడు ఆ పాప తన కింద ఒక పర్సు పెట్టుకుందండి. ఆ పర్సు బయటకు తీశారు. ఆ పర్సు ఏంటి, అది చాలా నలిగిపోయింది, చాలా పర్సు పాడైపోయింది. అది తీసిన తర్వాత ఆ పర్స్ ఓపెన్ చేస్తే దాంట్లో చిన్న బుక్, పాకెట్ బుక్ ఉంటుంది కదా, అదొక బుక్ దొరికింది. అది తీస్తే దాంట్లో కొన్ని సెంట్స్ పైసలు ఉన్నాయి. ఆ తర్వాత చిన్న బుక్ ఉంది, చిరిగిపోయిన బుక్.
ఆ బుక్ తీసి చూశారు. చూసినాక ఏంటంటే ఆ పాప రాసింది, నా చర్చ్ బిల్డింగ్ కట్టబడడానికి నా ఆఫరింగ్ అని దాంట్లో పెట్టింది. అది చూసి పాస్టర్ గారు కన్నీళ్ళు పెట్టారు. ఈ పిల్లకి ఎంత మనసు ఉంది కదా. అయిపోయింది, ఫ్యూనరల్ అయిపోయింది, చిన్నగా చనిపోయింది. ఆయన వెంటనే ఆ సండే తీసుకెళ్ళి ఆ బుక్కుని పులిపిట్ మీద పెట్టాడు. ఆ చిన్న మొత్తం చిరిగిపోయిన నలిగిపోయిన బుక్కుని పులిపిట్ మీద పెట్టి ఆయన చెప్తున్నాడు, మన చర్చిలో దేవుని ప్రేమించే ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ లోకల్ నుంచి వెళ్ళిపోయింది, కానీ ఆ బిడ్డకి ఎంత మనసు ఉంది. ఇదిగో ఈ యొక్క చిన్న కాయిన్స్ దాచిపెట్టింది. 2 ఏళ్ళు తను చాక్లెట్ కొనుక్కోకుండా, 2 ఏళ్ళు తనక 57 సెంట్స్ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు తక్కువగా అప్పట్లో చాలా 57 సెంట్స్, మనం పైసలు అంటాం కదా, ఇక్కడ 1 పైసా 2 పైసలు 57 సెంట్స్ ఉంటే చేసి ఆయన ఏం చేశాడంటే చర్చిలో ఆ మాట చెప్పి వాక్యం చెప్పినాక చర్చిలో డీకన్స్ వాళ్ళంతా కూడా చూసి మనం ఎంత ఇదిగా ఉన్నాం, ఎవరో ఇస్తారని కాదు, మనం ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి ఆ చర్చి వాళ్ళు డీకన్స్ సంఘటనలు వాళ్ళంతా కలిసి స్టార్ట్ చేశారు, మొబిలైజేషన్ స్టార్ట్ చేశారు. చర్చికి మనం కానుకలు ఇవ్వాలి బిల్డింగ్ అని చెప్పి అలాగూ చేసినప్పుడు వాళ్ళంతా చేస్తే ఎంతో డబ్బులు వచ్చాయి. కానీ ఈ యొక్క చర్చిలో ఉన్న ఈ స్టోరీ అది ఒక న్యూస్ పేపర్ వాళ్ళు తీసుకున్నారు. ఆ న్యూస్ పేపర్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇట్లా ఒక చిన్న పాప దేవుని ప్రేమించి 2 సంవత్సరాలు ఒక చాక్లెట్ కొనుక్కోకుండా, లేకపోతే తనకు కావాల్సిన మినిమం చిన్నవి కూడా పెప్పర్మెంట్స్ కొనుక్కోకుండా 57 సెంట్స్ దాచిపెట్టింది అని ఒక స్టోరీ ఆర్టికల్ రాస్తే అది ఒక పెద్ద రియల్టర్ చూశాడండి. రియల్టర్ చూసి ఏం చేశాడంటే ఆయన టచ్ అయ్యాడు దేవుని ఆత్మ ద్వారా. అతడు చర్చ్ వాళ్ళని పిలిపించి ఇదిగో ఇక్కడ ఇంత ల్యాండ్ ఉంది నాది, మీకు నేను ఇస్తాను, కొనండి, ఎంత చెప్తాడంటే ఆ చర్చికి ఆ రోజున్న బడ్జెట్కి దే కాట్ రీచ్, అంత కాస్ట్ కనుక ఆయన ఒకటే అనుకున్నాడు, సరే నేను మీకు ఇచ్చేస్తానని ఆయన ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ని 57 సెంట్స్కి ఇచ్చాడు. 57 సెంట్లు. మీరు ఏదో వింత అనుకోవద్దు, మన కేసీఆర్ గారు కదా ₹1 ₹2 ఎకరం ఇచ్చాడు ఒక స్వామికి. ఇవన్నీ ఇక్కడ నేను మాట్లాడలేదు. కేసీఆర్ గారు ₹1 ఎకరం ఇచ్చాడు, ₹2 ఎకరం ఇచ్చాడు ఆయన కేసీఆర్ గారు. వదిలేద్దాం, మనకి ఇస్తారు, వాళ్ళ చేతిలో ఉంది, ఆ శక్తి ఉంది కనుక. ఆ రియల్టర్ ఆయనకి ఎన్నో భూములు ఉంటాయి, ఒక చర్చికి ఇస్తే ఏమైంది 57 సెంట్స్కి ఇచ్చేసాడు. ఆ 57 సెంట్స్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ ఫండ్ రైజ్ చేశారు. ఇదిగో ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ తెలిసినారు. మరి ఇది 4th డికేడ్ నా లైఫ్లో. మేము 84లో ఇక్కడ ఉన్నాం, 2004, 40 years ఈ చర్చికి ఎదురుగానే ఉంటాను మేము ఇక్కడ జిమ్ దగ్గర. ఎంతమంది ఇక్కడ వచ్చి కదిలి వెళ్ళిపోయారు. స్టిల్ నేనైతే ఈ చర్చికి ఇంకా అటాచ్ అయ్యాను. ఇట్స్ గాడ్స్ గ్రేస్. నాకు 40 ఏళ్లలో ఎంతమంది పాస్టర్స్ వచ్చారు, పోయారు, ఎంతమంది చర్చ్ ఎల్డర్స్ వచ్చారు, ఎంతమంది బీబీఎస్ టీచర్లు, ఎంతోమంది వెళ్ళిపోయారు నా కళ్ళ. స్టిల్ నేనైతే అజయ్ పాల్ని చర్చికి ఇంకా దేవుడు నడిపిస్తాడు కృప. ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ తెల్లవారు చేసేవాడు. సో దేవుడి రోజు గొప్పగా బయట చెప్తుంది, ఆ యొక్క చర్చిలో పెద్ద ల్యాండ్లో కట్టేశారు. 3300 సీట్స్ కెపాసిటీ మందిరం కట్టి దాని పక్కన యూనివర్సిటీ పెట్టి ఆ ల్యాండ్లో ఆ తర్వాత పెద్ద సండే స్కూల్ రూమ్స్ కట్టినప్పుడు ఇప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్తే మనం తీసుకెళ్ళి రూమ్స్లో తీసుకెళ్ళినప్పుడు ఒక రూమ్లో ఈ చిన్న పాప పెద్ద ఫోటో పెట్టుంటుంది. ఆ పాప పేరేంటో తెలుసా? హ్యాటీ, HATTI హ్యాటీ. ఆ చిన్న పాప 57 సెంట్స్ ఇస్తే చరిత్రలో అలాగే నిలిచిపోయింది. ఆ యొక్క పాస్టర్ గారి చనిపోయాడు, ఆయన ఫోటో కూడా పెద్దగా ఉంటుంది ఇంకో దగ్గర. ఆయన పేరు రస్సెల్ హెచ్ కాన్వెల్, డాక్టర్ రస్సెల్ హెచ్ కాన్వెల్. ఇది ఎక్కడుందో తెలుసా అండి? అమెరికాలో ఫిలడెల్ఫియాకి వెళ్తే ఎవరైనా చూడొచ్చు. 3300 సీటింగ్ కెపాసిటీ ఉన్న చర్చెస్ అమెరికా కనుక ఇంకా పెద్ద. ఆ చర్చిలో ఆ యొక్క సండే స్కూల్ టెంపుల్ యూనివర్సిటీ అని ఉంది. ఆ టెంపుల్ యూనివర్సిటీ వాళ్ళు దాంట్లో చదివిన వాళ్ళకి తెలియదండి పాప గురించి. వాళ్ళు ఒక్కసారి ఇది వెబ్సైట్లో పెట్టినప్పుడు మేము ఎంత గొప్ప చర్చ్, ఎంత గొప్ప మినిస్ట్రీ, ఎంత యూనివర్సిటీ. ఒక చిన్న పాప 57 సెంట్స్తో ఎంత రెవల్యూషనరీ ఇంత బిల్డింగ్, ఇంత పెద్ద మినిస్ట్రీ అయిందంటే ఈ యొక్క కథ మీరు గూగుల్ కొట్టండి వస్తుంది. కైండ్ సర్వీసెస్ అని కొడితే వస్తుంది. ఆ యొక్క ఫిలడెల్ఫియాలో టెంపుల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని కొట్టండి వస్తుంది. మీరు దాన్ని దొరుకుతున్నాయి. నేను ఎందుకు తీసుకొని చెప్పాను తెలుసా పిల్లరా? మీరందరూ వినండి. ఆ చిన్న పాపకు క్వెస్ట్ ఉంది అంటే దానికి ముందు పర్పస్ ఉంది. షీ హస్ ఎ గ్రేట్ పర్పస్. దట్
The church should have a big building so that many children can accommodate and వాక్యం నేర్చుకోవాలని ఆ చిన్న పిల్ల ఉద్దేశం ఎంత గొప్పగా ఉంది. ఈ సంవత్సరం ఏంటో తెలుసా? ఆ యొక్క పర్పస్, మీ పర్పస్ బట్టి పర్పస్ సరిగ్గా ఉంటే మన క్వెస్ట్, అన్వేషణ సరిగ్గా ఉంటుంది. చిన్న పాప జాబ్ చేస్తుందా? చిన్న పాపకు చాలా ధనం ఉందా? మన అదాని అంబానీ కూతురా? నో, సామాన్యమైన ఆ చిన్న పాప క్వెస్ట్ ఏంటంటే నేను మా చర్చికి ఇవ్వాలి. ఒక అన్వేషణ. ఏమి ఇవ్వగలుగుతాం? సెంట్స్, చాక్లెట్ కొనుక్కునే ఆ యొక్క సెంట్ తీసి దాచిపెడితే దేవుడు ఎంత గొప్ప దీని కార్యం చేశాడు. ఇట్లా మనందరినీ అడుగుతున్నాం. అదేమిటంటే మనం గాలికి ప్రయాసపడకూడదు. మన బ్రతుకుల ఉద్దేశం ఉండాలి. మనం ఉద్దేశం కలిగినప్పుడు మనకు దేవుడు అన్వేషించే శక్తి ఇస్తాడు. మనం సరి అయిన ఉద్దేశం కలిగినప్పుడు మనకు మంచి స్కిల్ ఇస్తాడు. మనం సరి అయిన ఉద్దేశం కలిగినప్పుడు ఆయన ఆత్మ నడిపింపు ఉంటుంది. సరైన ఉద్దేశం కలిగినప్పుడు అది ముందుకు వెళ్ళకపోతే రస్సెల్ హెచ్ కాన్వెల్ ఉంటాడు, ఒక రియల్టర్ ఉంటాడు, ఒక పెద్ద మాన్యుమెంటల్ గాడ్ గ్రేస్ ఆ యొక్క మహిమకరంగా మారిపోతుంది. పర్పస్ కావాలి. పిల్లలు మీరందరూ కూడా మంచి దీన్ని సంవత్సరం మీకు ఈ VPSలో ఇచ్చారు. ఏంటో తెలుసా? క్వెస్ట్ ఫర్ ద పర్పస్. మీరు ఏ ఉద్దేశం కలిగి ఇంజనీర్ కావాలనుకుంటున్నారా? డాక్టర్ కావాలనుకుంటున్నారా? సైంటిస్ట్ కావాలనుకుంటున్నారా? సింగర్ కావాలనుకుంటున్నారా? లేకపోతే ఒక మంచి టీచర్ కావాలనుకుంటున్నారా? ఇంకేం కావాలనుకుంటున్నారు? మీరు మీ లైఫ్లో ఒక పర్పస్ పెట్టుకోండి. ఆ పర్పస్కి దేవుడు ఏం చేస్తాడంటే మీ లైఫ్లో క్వెస్ట్, అన్వేషణ, దాన్ని వెతికి దాన్ని పొందుకొని దాన్ని రీచ్ అయ్యి మీరు ఒకరోజు దేవుని మహిమపరుస్తారు. మనం ఈ లోకంలో ఉండే సామాన్యుల్లో ఒకలము కాదు. మనం ప్రత్యేకమైన బిడ్డలము. క్రీస్తు రక్తం చేత కొనబడి, క్రీస్తు ఆత్మ చేత నింపబడి, క్రీస్తు ప్రాణం చేత ప్రతిష్ఠింపబడి మహిమ గెలుతున్న పిల్లలం మనము. మీరందరూ ఒక్కొక్కడు 1000 మందికి మీరు దేవుని కృప చెప్పగలుగుతారు. ఒక్క చిన్న హ్యాపీ ఈరోజు 3300 చైర్స్ కలిగిన సీటింగ్ కెపాసిటీ చర్చికి ఆ బిడ్డ ఈరోజు పనికిరాదు. మనందరం కూడా పనికి వస్తాం. నాకు చదువు రాదు, నాకు మ్యాథ్స్ రాదు అనుకోదు అస్సలు. మీ లైఫ్లో పర్పస్ ఏంటంటే మీరు దేవుని పిల్లలుగా, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కనుక ఆ యొక్క మనసు కలిగి ఉంటే దేన్నైనా స్వీకరించి మీరు ఎక్కడికైనా వెళ్తారు. సో ఈ 10 days పర్పస్ ఏంటో దేవుడు మీ జీవితంలో మాకు బోధిస్తే దాన్ని స్వీకరించండి. ఆ పర్పస్ని, ఆ తర్వాత క్వెస్ట్, అన్వేషణ, దాన్ని వెతుకుతూ వెళ్ళండి. ఒకరోజు దాన్ని రీచ్ అవుతారు. ఈ పరిశుద్ధ బైబిల్ చెప్తుంది భూమి మీద ద పర్పస్ ఆఫ్ గాడ్ ఏంటి? యేసు ప్రభు చెప్పాడు లూకా సువార్త 19లో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. నశించిపోతున్నారు ఈరోజు బుద్ధిస్టు, జైన్స్, ఆ తర్వాత హిందూస్, ముస్లిమ్స్, జొరాస్ట్రియన్స్, ఆ తర్వాత షింటో మతం వాళ్ళు, సిక్కు మతస్థులు నశించుకోవట్లేదా? దేవుని బిడ్డలు కూడా, క్రైస్తవులు కూడా భక్తులు. ఆయన యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా అండి? ఆయన ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం ఎత్తుకున్నాడు? హీ సర్చ్డ్ ఫర్ ద క్రాస్. ఆయన బ్రతకంతా సిలువను ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఆ సిలువ మీద ప్రాణం పెట్టి 210 దేశాలతో ఆరాధింపబడుతున్నాడు. ఈరోజు 210 నేషన్స్లో ఈరోజు ఉంది. యునైటెడ్ నేషన్స్లో 196 ఏమో నేషన్స్ రిజిస్టర్ అయినాయి. 210 దేశాల్లో యేసు ప్రభు ఆరాధింపబడుతున్నాడు. ఎందుకో తెలుసా? యేసు యొక్క ఉద్దేశం మన రక్షణ అయ్యింది. ఆయన అన్వేషణ సిలువ అయి ఉండింది. సిలువ మీద ప్రాణం పెట్టి ఆయన లోకాన్ని జయించాడు. ఆయన లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా, భూలోక ప్రజాపతిగా ఆయన ఆరాధింపబడుతున్నాడు కదా. మరి ఆ యేసుకున్న ఉద్దేశము, ఆ తండ్రికున్న ఉద్దేశం మనందరం నెరవేర్చుదాము కాక. కళ్ళు మూసుకుందాము. ఫిలిప్పీ 2:13 మీ టీచర్ చెప్తాను. నేను ఇక బైబిల్ పెట్టుకోలేదు. అక్కడ రాయబడ్డ మాట, మరి కార్యసిద్ధి కలుగజేయుటకును, కార్యము నెరవేర్చబట్టకును ఆయన మీకు శక్తిని అనుగ్రహించును. పారాఫ్రేజ్ చేసి చెప్పాను. ఫిలిప్పీ 2:13లో దేవుడు పెట్టారు. అక్కడ వాక్యం నేర్చుకుని అందరం కళ్ళు వచ్చుదాము, కళ్ళు మూసుకుందాము. ప్రభా, ఈరోజు నా జీవితంలో ఈ యొక్క VBS ప్రారంభమవుతుంటే పెద్దవాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఏ ఒక్కడు నచ్చుతుందని కాదు, ద వెల్కమ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మీద పేద జాతి కులం మతం లేదు, ఆయన అందరికీ ఆహ్వానిస్తాడు. వెల్కమ్ ఆఫ్ అండ్ ద రాత్ ఆఫ్ గాడ్. ఎవరైనా చిన్నపిల్లలు నాటకపరిస్తే బహు భయంకరమైన పరిస్థితి. ఇది పెద్దవాళ్ళకు. కానీ చిన్నపిల్లలకైతే ఒక ఉద్దేశం కలిగి ఉంటుంది. వారు ఆ ఉద్దేశాన్ని రీచ్ కావడానికి, అన్వేషించడానికి దావీదు ఏటికి వెళ్ళాడు. ఆ ఏరు జీవనదిగా తీసుకోండి. ఆ ఇసుక సరిగ్గా కనపడదు, అక్కడ రాళ్ళు ఎత్తుకోవాలి. ఈ బైబిల్లో అనేకమైన అమూల్యమైన వెతుకోవాలి.
సైతాను జయించడానికి మన నోటి మీద వాక్యం పెట్టి సైతాన్ని కూల్చొచ్చు. కావున ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కావలసిన క్వెస్ట్, అన్వేషణ పిల్లలు మీరు కలిగి ఉంటే మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు. ఈరోజు ఫిలడెల్ఫియాలో టెంపుల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఒక మాన్యుమెంటల్ హిస్టరీగా నిలిచిపోయింది. ఎందుకంటే ఒక చిన్న పిల్ల యొక్క పర్పస్ సరిగ్గా ఉంది. ఆ బిడ్డ యొక్క క్వెస్ట్ 57 సెంట్లు అయినా పర్వాలేదు కానీ ఆ అమ్మాయి దేవుడి యొక్క మహిమలో ఎంత గొప్ప కార్యం చేసిందో దేవుడు చేయటకు ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా పరిశుద్ధులారా, ఆయన ఈరోజు తండ్రి యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ తెలిసినారు ప్రభావ, ప్రారంభమవుతున్న యొక్క VBS ఫస్ట్ డే రోజు ప్రభావ చిన్నపిల్లలకు మంచి ఏర్పాటు చేసావు అయ్యా. ఎన్ని చోట్ల మందిరాలు లేవు నాయన, ఎన్ని చోట్ల ఎంత ఎండకు చెట్ల కింద VBS జరుగుతాయి ప్రభావ. కనీసం దాన్ని ఎంతగా ప్రేమించావు నాయన, ఎంత మంచి బిల్డింగ్ ఇచ్చావు నాయన, మంచి నాయకులను ఇచ్చావు నాయన, మంచి సంఘ పెద్దలు ఇచ్చావు నాయన, మంచి సండే స్కూల్ సూపరింటెండెంట్ వాళ్ళ టీచర్స్ ఇచ్చేవాడు. ఈ బిడ్డలు భాగ్యవంతులు నాయన. ఈ 10 రోజులు వేరు ప్రభావ వారి జీవితాల్లో ఉద్దేశాన్ని ప్రభావ తెలుసుకోగలిగిన నీ కృప వారి మీద ఇచ్చండి ప్రభావ. అన్వేషణలో వారు ముందుకు వెళ్తుండగా లేఖనాలను చదివి 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 వాక్యాలను చదివి చదివి కట్టద వాక్యాలు నేర్చుకొని వాటిల్లో నాయన ఆ యొక్క అన్వేషణలో వారు టార్గెట్ రీచ్ అవటకు, వారి ఉద్దేశాన్ని, వారి పర్పస్ రీచ్ అవటకు ఇచ్చిన బిడ్డలందరి మీద పరిచయం చేస్తున్న వారి మీద నీ దక్షిణ హస్తం వచ్చి ఇచ్చిన వారిలో ఏ ఒక్కడు నశించిన దాన్ని చిత్తం కాదని చిన్న పిల్లల కొరకు కూడా సిలువెక్కి రక్తం కాల్చిన మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పా కదా మన మధ్యలో ఉన్న గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ అంకుల్ వాళ్ళు ఉన్నారు. మనం పపెట్ షో ఇప్పుడు చూద్దామా, బ్రేక్ఫాస్ట్ తర్వాత చూద్దామా? బ్రేక్ఫాస్ట్, ఎస్ ఐ నో కొంచెం టైం పడుతుంది నాన్న, ఒక 10 minutes, ఇట్స్ ఆన్ ద వే. సో మన మధ్యలో ఉన్న టీమ్ ఒక పాట నేర్పిస్తారు. అయితే మీకు తెలుసా చిల్డ్రన్, మన మధ్యలో ఉన్న విక్టోరియా ఆంటీ కూడా ఒక సాంగ్ నేర్పిస్తానండి. ఒక 2 lines సాంగ్ అంట. ఒకసారి చూద్దామా? సింగింగ్ టీమ్ ఉన్నట్లయితే ముందుకు వస్తే ఆంటీ విల్ లీడ్ us in a సాంగ్. ఓకే, మంచి వాక్యం చెప్పిన అజయ్ ఒకసారి ఫస్ట్ క్లాప్స్ కొడదామా? టెంపుల్ క్లాప్స్. టెంపుల్ క్లాప్స్ అంటే ఏంటని చెప్పాం మనం సండే స్కూల్లో. బోత్ your hands will be on your head and you will be giving 10 claps. 10 claps, temple claps. 1 2 3 4. మేము యూత్లో ఉన్నప్పుడు క్లాప్స్ కొట్టి అన్న ముందుకు వచ్చాడంటే మమ్మల్ని చంపేసేవాడు అనమాట. అన్నకి క్లాప్స్ కొట్టించడం అస్సలు ఇష్టం లేదు. క్లాప్ ఎవరైనా మర్చిపోయి కొట్టారా లేదా అని మళ్ళీ వెనక ముందు చూసుకునే వాళ్ళము. అయినప్పటికీ కొంచెం ధైర్యం చేసి క్లాప్స్ కొట్టించాను. Thank you Anna once again for gracing this wonderful event and making this orientation successful. I once again thank from the team of Sunday School teachers and Baptist Church elders and pastors for bringing us a great word of God into our midst. I once again thank you Anna. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న భాస్కర్ అన్న అండ్ టీమ్కి టైం ఇస్తాము. దానికన్నా ముందు విక్టోరియా ఆంటీ విల్ కమ్ ఫార్వర్డ్. విక్టోరియా ఆంటీ విల్ లీడ్ us in a సాంగ్. ఆంటీ క్వైర్లో ఉండి ఎన్నో సంవత్సరాలుగా పాటలు పాడుతూ, మీకు తెలుసా చిల్డ్రన్, మేము కూడా ఇలా కూర్చున్నప్పుడు విక్టోరియా ఆంటీ కాదు, అప్పుడు మేము అక్క అంటాం, ఇప్పటికీ అక్కనే అంటాము. అక్క యూస్ టు బీ హియర్, షీ వాజ్ యంగ్ అండ్ షీ యూస్ టు టీచ్ us సాంగ్స్. మేము కూడా ఇలా మీలాగా బ్యాప్టిస్ట్ చర్చ్లో 1993లో I was in 8th class and I was here worshiping God. అక్క వాజ్ లీడింగ్ ద టీమ్. వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ చెల్లితోటి, వాళ్ళందరూ కూడా ఇక్కడ టీమ్ ఉండి మాకు సాంగ్స్ నేర్పించారు. సో నౌ ఐ గివ్ దిస్ టైమ్ టు విక్టోరియా అక్క. I thank God firstly and I thank our pastors, elders, VBS team. God bless you all. అయితే ఇక్కడంతా డెకరేషన్ కనిపిస్తుంది కదా, అవునా? మనం మన ఇళ్ళల్లో ఎప్పుడు డెకరేషన్ చేసుకుంటాము చెప్తారా? గట్టిగా చెప్పాలి. వావ్, క్రిస్మస్కి మనం కలర్ఫుల్ డెకరేషన్ మన ఇళ్ళలో చేసుకుంటాం కదా. మరి ఈ 10 రోజులు కూడా మనము పండుగను జరుపుకుంటున్నాం. ఆ పండుగ గురించే మనము పాట నేర్చుకుందాం, చిన్న పాట. ఓకేనా? పాడండి, చాలా ఈజీ ఉంటుంది. బాలలం బాలలం యేసు బాలలం. పాడండి. బాలలం బాలలం యేసు బాలలం. గట్టి పాడాలా? గట్టి పాడాలా? నేను మైక్ లేకుండా పాడాలా? బాలలం బాలలం యేసు బాలలం. పాడండి.
బాలలం యేసు బాలలం VBS బాలలం యేసు బాలలం 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 యేసు బాలలం 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 యేసు బాలలం VBS బాలలం యేసు బాలలం పాడండి ఈ రెండు లైన్లు. Teachers can help the children by singing. Ready, 1, 2, 3, start. ఇప్పుడు బాయ్సే పాడాలి, నాట్ గర్ల్స్. ఓకే, గట్టిగా. రెడీ, 1, 2, 3, స్టార్ట్. Wonderful. Now only girls will sing. Start. Good. Ingo stanza. Balalam, balalam, Yesu balalam. Balalam, balalam, Yesu balalam. 10 రోజుల VBS పండుగగా జరుపుచున్న 10 రోజుల VBS పండుగగా జరుపుచున్న VBS బాలలం యేసు బాలలం. VBS బాలలం యేసు బాలలం. VBS బాలలం యేసు బాలలం. VBS బాలలం యేసు బాలలం. మళ్ళీ 4 లైన్స్ పాడేస్తున్నాము. బరువు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రం చెప్పండి, ఓకేనా? హాయ్ చెప్పండి. సరే, నువ్వేదో వచ్చాగా నీ పని నువ్వు చూసుకొని బాగున్నట్టు చూస్తున్నాను నా వైపు. సో అందరూ ఒకసారి బ్రేక్ఫాస్ట్ రావడానికి కొంచెం లేట్ అవుతున్న విషయం మనకు తెలిసిపోయింది కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు కూర్చోవాలి, తప్పదు ఆకలితో. సో అందరూ ఒకసారి నవ్వు వచ్చినా రాకపోయినా బలవంతంగానైనా లోపల ఎక్కడో ఉన్న ఆ నవ్వుని బయట తీసుకొచ్చి అందరూ నాకు హాయ్ చెప్పండి, ఓకేనా? హాయ్ చిల్డ్రన్, హాయ్ చిల్డ్రన్. ఇంకొంచెం గట్టిగా అరిస్తారు అనుకోండి, ఎక్కువ అరిస్తే మళ్ళీ క్యాలరీస్ బాగా ఖర్చు అవుతాయి, ఎక్కువ తినొచ్చు, వాళ్ళు మళ్ళీ సెకండ్ ఆర్డర్ ఇవ్వాలి మీకు, ఓకేనా? సో అందుకే గట్టి చెప్పండి, నో ప్రాబ్లం. ఎంత గట్టి చెప్పగలిగితే అంత గట్టి చెప్పండి. చిల్డ్రన్ హాయ్.
బాయ్స్ ఎందుకు చాలా హుషారుగా ఉన్నారు, గర్ల్స్ అది ఒక వేవ్ లో వచ్చింది అనమాట. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో అందరూ ఒకేసారి చెప్పండి, రెడీ 1 2 3 అంటాను, హాయ్ చెప్పండి. రెడీ 1 2 3. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు పిల్లలు. మీ ముఖాలు చూస్తుంటే బ్రష్ చేసేది తెలియదు కానీ ముఖం మాత్రం తెల్లగానే ఉంది. అంటే ముఖం బాగా కడిగి ఉంటారు, బాగా కనపడాలి ఫోటోలో. ఓకే పిల్లలు, ఇప్పుడు మీరు ఒక చక్కని పాట నేర్చుకున్నారు. ఏం పాట నేర్చుకున్నారు చెప్పండి? ఆంటీకి ఒకసారి మనం అందరం కూడా జీసస్ క్లాప్స్ కొడదామా? తెలుసా జీసస్ క్లాప్స్? తెలీదా? లెక్కల్లో చెప్పండి. ఓకే, జీసస్ స్పెల్లింగ్ వచ్చు కదా, సింపుల్. JESUS, JESUS. చాలా మంది ఏమనుకున్నారంటే అలా చేయి పెట్టగానే ఇంకో పాట నేర్పిస్తా అనుకున్నారు కదా. బటర్ఫ్లై అది నేర్పించండి, మీరు ఆల్రెడీ బాగా నేర్చుకున్నారు సాంగ్. సో ఆ పాట నేర్పించను. చేసి చెప్పండి, మళ్ళీ చెప్పండి. రెక్కలు పెట్టండి, మీ రెక్కలు చూపించండి. తమ్ముడు నీ రెక్కలేవురా? రెక్కలు తెగిన పక్షిలో ఉన్నావు నువ్వు. ఓ తమ్ముడు నీ రెక్కలేవి? వేర్ ఆర్ యువర్ వింగ్స్? వింగ్స్ రెక్కలు. రెడ్ బుల్ తప్ప వింగ్స్ వస్తాయి. ఓకే వెరీ గుడ్. అందరూ మీ రెక్కలు చెప్పండి. అరే పక్కడు ముఖం మీద కొట్టద్దు, ఓన్లీ వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, సరేనా? పిల్లలు చెప్పండి, JESUS, JESUS. ఇప్పుడు మీరు క్లాప్స్ ఎవరు కొడుతున్నారు? ఆంటీ కొడుతున్నారు కదా, ఇంకొంచెం గట్టి కొట్టండి. JESUS, JESUS. వెరీ గుడ్. ఆంటీ చాలా బాగా నేర్పించారు పాట, కానీ కొంతమంది ఆడుతున్నారు కదా, వాళ్ళు ఎలా పాడుతున్నారు తెలుసా? ఆంటీ బాలలం బాలు వెనకాల కూర్చున్నా, నేను జాగ్రత్తగా ఉన్నా మీరు ఏం పాడతారని. బాలలం బాలలం యేసు. నాకు వెనక ఏమనిపిస్తుంది తెలుసా? మీరు పాడుతుంటే ఆంటీ బాగా పాడుతున్నారు, ఆంటీ ప్రాబ్లం కాదు. మీరేం పాడుతున్నారు తెలుసా? బూరెలం గారెలం పూరీలం. అంటే అదే ఉందా? బ్రేక్ఫాస్ట్ తప్ప ఏం లేదు మీ మైండ్లో? ఏం లేదా? ఉంది కదా. సరే పిల్లలు నన్ను కూడా పాట నేర్పించుకున్నారు కాబట్టి నేను ఒక పాట నేర్పించాలనుకుంటున్నాను. పిల్లలు మీరు ఎంతమందికి సాంగ్ వచ్చు? ఓ దేవా, అక్కడక్కడ మన్ను వరకు ఆగిపోండి, ఎక్కువ వెళ్ళొద్దు, అది పెద్ద ప్రాసెస్, ఖర్చుతో కూడుకున్న పని. సో మన్నుతో ఆగిపోండి. నెక్స్ట్ యేసయ్య గురించి. అంత డౌట్గా పాడతారు, పాడండి పర్లేదు. ఎప్పుడైనా. వెరీ గుడ్. ఈ సాంగ్ కూడా వచ్చు కదా. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. ఈ సాంగ్ వచ్చా? రాదు. సో ఈ సాంగ్ ఇప్పుడు నేర్పిస్తాను. సో సాంగ్ నేర్చుకున్నప్పుడు మనం గమనించవలసిన 3 విషయాలు ఉంటాయి. ఏంటో తెలుసా? ఫస్ట్, అందరూ చక్కగా కూర్చోవాలి. చక్కగా కూర్చోడంటే ఎలా కూర్చుంటారు మీ ఊర్లో? మా ఊర్లో అయితే 2 కాళ్ళు ముడుచుకొని ఎక్క చాపింది ఇంత అక్కడ కూర్చో, అక్కడ చాపుకుని పడుకో, కాళ్ళు ముడుచుకొని. ఎందుకంటే మనం కాళ్ళు చాపుకుంటే ఎదుటివాడు తగ్గుతుంది కదా. సో అందరు కాళ్ళు ముడుచుకొని చేతులు కట్టుకొని, నేను పాడుతున్నప్పుడు మీరందరూ ఏం చేయాలంటే వినాలి. ఏం చేయాలి చెప్పండి? తినాలి. మళ్ళీ తిండి గొడవలు చెప్పండి. ఏం చేయాలి? వినాలా తినాలా? వినాలి. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఎందుకు చెప్పట్లేదు? బాయ్స్ చెప్పట్లేదు, చెప్తున్నానా? ఫస్ట్ ఏం చేయాలి? వెరీ గుడ్, వినాలి. తర్వాత మీరందరూ నాతో పాటు చెప్పాలి. ఏం చేయాలి అంటే నేను పాట చెప్తాను, మీరు నా వెనక పాట చెప్పాలి. ఓకేనా? థర్డ్ది, మీరు చూడాలి. ఏం చేయాలి? అప్పుడు నేను యాక్షన్ చేస్తాను అనమాట. మీరందరూ ఏం చేయాలి? పెద్ద గుడ్లు బయట తీసి, అంత భయంకరంగా చూడొద్దు, నార్మల్ చూస్తే కనబడతాం మేము. ఓకేనా? ఓకే, అలా చూడాలన్నమాట. ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, పవర్ మనకు సరిపోదు. సెకండ్ ఏం చేయాలి? చెప్పాలి. వెరీ గుడ్, చెప్పాలి. సెకండ్ ఏం చేయాలి? 3 ఏం చేయాలి? చూడాలి. వెరీ గుడ్. సరే పిల్లలు, ఫస్ట్ నేను సాంగ్ పాడతాను. మీరందరూ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వినబోతున్నారు. అందరూ చేతులు కట్టుకోండి, నన్ను మాత్రమే చూడండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ త్వరలో రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్, స్టే ట్యూన్. ఓకేనా?
మీరు మాత్రం మనసు ఇక్కడే పెట్టండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ వచ్చాక మనం బయటకు వెళ్తాం. ఓకే. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. మీరు పాడద్దు, జస్ట్ వినండి. ఓకే. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. అల్లరి పనులకు టాటా, చెడు మాటలకు బాయ్ బాయ్. అల్లరి పనులకు టాటా, చెడు మాటలకు బాయ్ బాయ్. చెడు స్నేహాలకు కట్టి కట్టి కట్టి. చెడు స్నేహాలకు కట్టి కట్టి కట్టి. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. మంచి మాటలకు ఓకే, యేసు మాటలకు ఓ yes. మంచి మనులకు ఓకే, యేసు మాటలకు ఓ yes. మంచి స్నేహాలకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మంచి స్నేహాలకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. పాట నచ్చిన పిల్లలు మీకు? మా ఊళ్ళో సాధారణంగా ఏం జరుగుతుంది అంటే చెప్తాను, జాగ్రత్త వినండి. మా ఊళ్ళో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మేము ఏదైనా కొత్త విషయం నేర్పిస్తున్నప్పుడు, ఏదైనా చేసినప్పుడు మా ఊర్లో అందరూ ఏం చేస్తారంటే చప్పట్లు కొడతారు. ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు. మీకు ఇంకా అర్థం ఉండదు. మా ఊర్లో చప్పట్లు కొడతారా? మా ఊర్లో చప్పట్లు కొడతారు. నిజం, అబద్ధం కాదు, నిజంగా చప్పట్లు. వీడు చూడు. నమస్తే సార్, సోఫా తెప్పించమంటారా? బెడ్ తెప్పించమంటారు? పడుకోండి. ఓకే, పిల్లలు మిమ్మల్ని మేము అడుక్కోవాలా? అమ్మా చప్పట్లు కొడితేలే అని అడుక్కోవాలా? మేము అడుక్కున్నాడుగా. ఇంకా 10 రోజులు టైం ఉంది. అక్క వాళ్ళు మీకు పాటలు నేర్పిస్తారు, స్టోరీస్ నేర్పిస్తారు. మీకు నచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఆటోమేటిక్గా మళ్ళీ మీ అక్కలు వచ్చి ఒక దోశలు పట్టుకుని కానుకలు పట్టినట్టు మీ దగ్గర చప్పట్లు పట్టుకుని వెళ్ళాలా? అలాంటి పనులు చేయొద్దు. మీకు నచ్చితే ఏం చేయాలి పిల్లలు? కొట్టండి గట్టిగా చప్పట్లు. వెరీ గుడ్. పాట నచ్చిందా? పాట నచ్చిందా? ఇప్పుడు నాతో పాటు చెప్పండి, సరేనా? ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. ఏసే అంటే ఎవరు? ఏసై కాదు, ఏసే నా ప్రాణం. ఓకే, ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం. దీనికి యాక్షన్ కూడా నేర్చుకుందాం. మన మధ్యలో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు కొర్నేల్ అన్న. కొర్నేల్ అన్న. అన్న చాలా పడుకుంటారు, కొంచెం మీరు కొంచెం మెడల్ నొప్పి వస్తాయినా సరే సరే చూడాలి మీరు. అన్న పిలుద్దాం, చప్పట్లు కొడదాం ఒకసారి. కొర్నేల్ అన్ని కొట్టండి చప్పట్లు. అన్న వచ్చేవారు కొట్టాలి మీరు. రండి అన్న. ఈ అన్న పేరు ఏం పేరు తెలుసా? ఇప్పుడే చెప్పాను కదరా. నాకు తెలుసు మీరు పూరీలు ఇడ్లీలో తిరుగుతున్నారు మైండ్లో. ఏం చెప్పాను అన్న పేరు? కొర్నేల్ అన్న. కొరువు దగ్గర కాదురా, కొర్నేల్. కొర్నేల్ అన్న. అన్న మంచి యాక్షన్ నేర్పిస్తాడు. సరే, ఇప్పుడు పదాలు చెప్తాను నేను, మీరు దానికి యాక్షన్ చేసి చూపించండి. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా చేస్తారు. ఓకేనా? ఓకే. అందరూ మీ నోట్లో ఉన్న మీ చున్నీలు గౌన్లను తీసి పడే తింటున్నారు పాపం, బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది. నో ప్రాబ్లం, వస్తుంది. ఆన్ ద వే, స్టే ట్యూన్డ్. అన్న నేను పదాలు చెప్తాను, యాక్షన్ చేయి. నేను చూసి వీళ్ళు కాపీ కొట్టేస్తారు. మాకు బాగా అలవాటు, స్కూల్లో కాపీ కొడతాం. రెడీ? 1 2 3 స్టార్ట్. ఏసే నా లోకం. అన్న చూసేయండి. ఏసే నా లోకం, పైకి ప్రాణం. చిన్నగా అంతే, మరి ఎక్కువ చిన్నగా. ఓకే, ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. అల్లరి పనులకు టాటా. అల్లరి పనులకు
టాటా. చెడు మాటలకు అలా ఎందుకు చేస్తున్నాడంటే మనం పక్కన నోట్లో వసే తెలుసా దాని సంగతి నీకు అని చెప్తాం కదా, అందుకే చెప్పాడు అనమాట. ఓకేనా, పక్క వాళ్ళ చెవులో చెప్పండి. చెడు మాటలకు ఏంటన్నా చెడు మాటలకు బాయ్ బాయ్, ఇంకెళ్ళు మీ ఇంటికి వెళ్ళు చెప్పాలి. ఏసే నా మార్గం అందరూ పాడండి. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. అల్లరి పనులకు టాటా, చెడు మాటలకు బాయ్ బాయ్. అల్లరి పనులకు టాటా, గట్టిగా. చెడు మాటలకు బాయ్ బాయ్. స్నేహాలకు కట్టి కట్టి కట్టి, మీరు కూడా చెడు స్నేహాలకు కట్టి కట్టి కట్టి. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. కట్టి 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 స్నేహాలకు కట్టి కట్టి కట్టి. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. ఏసే నా లోకం, ఏసే నా ప్రాణం, ఏసే నా మార్గం. మంచి పనులకు ఓకే, యేసు మాటలకు ఓకే. మంచి గట్టిగా మంచి స్నేహాలకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మంచి స్నేహాలకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏసే ఏసే వెరీ గుడ్. ఏసే నా లోకం. చేతులు పైకెత్తండి. ఎంతమందికి చచ్చిందో అప్పుడే అనుకున్నాను నేను. చేతులు పైకెత్తండి. ఎంతమంది చచ్చిందో కూడా అలా లేచి చేస్తే బాగుంటుందేమో అని. బాగుంటుందేమో కరెక్ట్గా 3కే లేవాలి, అంతకంటే ముందు లేస్తే ఏమవుతుంది? ఓకే, చేతులు పైకెత్తండి. ఎంతమంది ముసలు ఉన్నారు? ఓకే, 3 అందరూ లేచి నిల్చున్నాం. అందరు కూర్చోండి. ఎవరు రన్నింగ్ రేస్ చేయరు పిల్లలు. ఓకే, 3 అందరూ నిల్చున్నాం. రెడీ? 1 అంటే 1 కింద 2 కింద 3 ఎగిరిపోతారా? అసలు మీరు కదలొద్దు. 3 వరకు మీరు అసలు కదలడానికి వీళ్ళు 3కి లేవాలి. రెడీ? 1 2 రెడీ? 1 2 4. అదే 3కి లేవాలంటే 4కి లేస్తున్నారు మీరు. 3కి లేవాలి. సరిగ్గా వినండి నా మాటలు. రెడీ? ఓకే, 1 2 ఓకే, ఇప్పుడు చెప్పేస్తాను. రెడీ? 1 2 3. ముసలు లేవలేకపోతే లేపండి. మాటలకు మంచి పనులకు, యేసు మాటలకు మంచి స్నేహాలకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మంచి స్నేహాలకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏసే నా లోకం. అందరూ పడాలి. ఏసే ఏసే ఏసే
చల్లని పాటలకు బయటికి అందరూ చెడు స్నేహాలకు గట్టి గట్టి వెరీ గుడ్ చెడు స్నేహాలకు సూపర్ ఫ్యాంటాస్టిక్ మంచి పనులకు మంచి పనులకు మంచి ఓకే యేసు ఓకే మంచి స్నేహాలకు వెల్కమ్ ఎక్కడపడదాం మంచి స్నేహాలకు Yesena lokam, yesena margam, yesena margam. Yesena lokam, yesena pranam, yesena margam. Yesena lokam, yesena pranam, yesena margam. Yesena lokam, yesena pranam, yesena margam. Last time for now, Yesena lokam, yesena pranam, yesena margam. వెరీ గుడ్. అందరూ దయచేసి మీ స్థానాల్లో మీరు కూర్చోండి, మీ ప్లేస్లో మీరు కూర్చోండి.